మాటలు అంటవా అని నువ్వెప్పుడు అటువంటి ఒక్క బిడ్డల కొరకు బాధపడుతున్నావో నిన్ను అర్జెంట్ కష్టాల పాలు చేసి అర్జెంట్ కష్టాల పాలు చేసి చివరికి అగ్ని కాటం లోపల కాలబెట్టకపోతే నా పేరు శంకరుడు కాదా అని మంచి మాట కొద్ది నాలో నాకు పిల్లగా నీవంటే ఓడి కట్టకపోతున్నా ఇంత మద అంకారం ఆనే పార్వతి అని ఆ లోకాల శంకరుడు ఏమంటాడో చూడుండ్రి ఓ తండ్రులారో పార్వతమ్మ ఏమిటమ్మ పార్వతి పార్వతి ఎన్నో బాధలు పడతాను లోపల జనులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆ అడుగు 3 మంది ఆడపిల్లల కోరుకున్న పార్వతి నేను నీ మాట పట్టుకొని పార్వతి అంతమంది పిల్లగన్నా పార్వతి నేను నీ కోడి కడతానన్నా పార్వతి నేను నీ కోడి కడతానన్నా పార్వతి నేను నీ కోడి కడతాగాని పార్వతి ఏం పెట్టి సాగుతావే పార్వతి ఏం పెట్టి సాగుతావమ్మా పార్వతి ఏం పెట్టి సాగుతావమ్మా పార్వతి ఏం పెట్టి సాగుతావమ్మా పార్వతి సాగరి సంగతమ్మా పార్వతి సాగరి సంగతమ్మా పార్వతి సాగరి సంగతమ్మా పార్వతి సాగరి సంగతమ్మా పార్వతి నా కోడి చెప్పరాలే పార్వతి నా కోడి చెప్పరాలే పార్వతి పార్వతి అగో ఓబామ పార్వతమ్మ భూలోక నగరం లోపల ఒక్కరు ఇద్దరు సాగుదామంటే ఎన్నో బాధలు పడతాను పార్వతి నేను నీ మాట పట్టుకోని అడుగు 100 మంది ఆడపిల్లగల్లా 1,000 మంది కొడుకొని కోడి కడితే వాళ్ళని ఏం పెట్టి సాగుతావమ్మా ఓ పార్వతమ్మ అగో ఓబామ పార్వతమ్మ మరి సగటు సంగతి చెప్పా నువ్వు ఆగో సావేటి సంగతి చెప్పవమ్మా ఓ పార్వతమ్మ నారాము ప్రాణనాథ అందుకొరకే అంటారు నాడు కన్నదానికి నిలబడ కాళ్ళు గుర్తు కొట్టుదానికి వెనుక బిడ్డల గీతమన్నారయ్యా అడగ 100 మంది ఆడతారు 1,000 మంది కొడుకులు నాకిస్తే భూలోక నగరం లోపల వట్టు వట్టే చల్లలకు ఎన్ని రంధ్రాలు ఉన్నాయో కుశముల దగ్గర తనలకు కొన్ని రంధ్రాలు వేసుకోవాలి పిల్లలయ్యా అడిగ 100 మంది ఆడలను 1,000 మంది కొడుకులు ఇంతగాని ఇంతమంది పిల్లగలను ఏం పెట్టి సత్తవని నువ్వు ఎప్పుడు అన్నావో
కళ్ళదారి తెరవదా కాకు గుర్తు బొడ్డుదారికి ఎవరికి బిడ్డల గీత వల్లదయ్యా అడిగనూరు మంది ఆడల్లో 1,000 మంది కొడుకులు నాకిందే భూలోక నగరం లోపల అవట్టు అంటే చల్లడికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో కుచ్చములంటే నాదన సలువకు కలి రంధ్రాలు వేసుకొని నేను దారకొక్క పిల్లలు అత్తనంతది ఆ పార్వతమ్మో ఆగో పార్వతమ్మ మాటలెన్నోనికి లోకాల శంకరునికి ఆగో గుండెల మరి సమ్మడ దెబ్బ కొట్టినట్టాయే ఆగో ఓ బామ పార్వతమ్మ ఇక నాకు పిల్లలు వద్దన అంటావు అనుకుందగానే ఆగో నువ్వు నా మాట ఇంటలేవు మరి ఆడపిల్లగల్లా నీకు కావాలన్న కాయసు నీకున్నది గాని అప్పుడు అనుకున్నాడు లోకాల శంకరుడు మరి ఇద్దామని నాకున్నా మరి కన్నమని దానికి ఉండగాని దాని కడుపు లోపల పుట్టేది ఆడపిల్లలు ఇప్పుడు లేనే లేరు ఆగో రానున్న కాలం లోపల కాట్ల పుట్టేది కర్రె ఓషమ్మ తప్ప దీని కడుపు లోపల ఎవరు లేరన్నాడు ఆ శంకరుడు అయినా ఇప్పుడు వద్దాను నేనని అంటే నా భార్య మరణమైపోతుందేమో నా భార్య పార్వతమ్మ మరణమైపోయినాక నేనెట్ట బతుకుతా అనుకోని లోకాల శంకరుడేమన్నాడు బామా పార్వతదేవి నీకు 1,000 మంది ఆడపిల్లలు 1,000 మంది కొడుకులు ఎప్పుడు కోరుకున్నావా ఎంతమంది పిల్లగంద నీకు ఇస్తా కానీ నేను ముందుగాలు పూజ కట్టుకోవాలనే పార్వతి నేను ముందు పూజ కట్టుకున్న తర్వాత నువ్వు కోరుకున్న 1,000 మంది ఆడపిల్లల 1,000 మంది కొడుకులు అడగడతా అగో నేను ముందు పూజ కట్టుకోవాలని అంటే పూజకు తగినట్టి నా భార్య పూజకు తగినట్టి నా భార్య అయ్యో పూజకు తగినట్టి పార్వతి పూజకు తగినట్టి పార్వతి వస్తువులు కావాలి పార్వతి వస్తువులు కావాలి పార్వతి వస్తువులు కావాలి పార్వతి వస్తువులు కావాలి పార్వతి ముందరి పుష్పాలు కావాలి చిడలేని పత్రి కావాలి కప్ప ముందరి గౌతము కావాలనమ్మా 3 వస్తువులు చెత్తవానే పార్వతి 3 వస్తువులు చెత్తవానే పార్వతి నీ తోని వెళ్తానే పార్వతి నీ తోని వెళ్తానే పార్వతి అయ్యో నా తోని చెప్పవమ్మా పార్వతి నా తోని చెప్పవమ్మా పార్వతి నువ్వు నా తోని చెప్పరాదే పార్వతి నా తోని చెప్పరాదే పార్వతి గౌతమట్టి నీళ్ళన్నావు కాబట్టి ఒక మిందడు కాదు 10 మిందడు నీళ్ళు తీసుకొచ్చి నీ మొత్తం ముఖం మీద వాళ్ళ వద్దలా ముద్దలికే పోతాను అంటారు కానీ భర్తను నా కాళ్ళ మీద పడతామనుకున్నదే పార్వతి ఆగో ఇంకా నీ మూర అంగలేదు నీ కళ్ళ కావులో మలాన మత్తి చేత ఇంత లేచి మాట మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను అదే కష్టాల పాలు చేస్తా చివరికి నీకు ఆ బిడ్డలు లేకుండా చేస్తా అగో నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడాలి అప్పుడు నిన్ను నా ఎడమ కాలుకొని ఎగిరేసి తల్లకపోతే నా పేరు శంకరుడు కాదన్నాడు ఆ శంకరుడు శరణమ్మ పార్వతి నువ్వు ఇప్పుడే ఏ విధంగా వెళ్ళిపోగానే అని ఆ భార్య పార్వతమ్మ పుస్తలు పెట్టవరకల్లా అమ్మవారు పార్వతమ్మ మరి లోగిళ్ళల్లా పంచానగిరులల్లా తయారైతున్నది మరి నా మాట పట్టుకొని నిజంగానే అది భూలోక నగరం పోయి
మరి ఎక్కడో ఓగాడ పురుగు ముట్టని పుష్పాలు ఎత్తది కావచ్చు ఆగో చిడలేని పత్రి పట్టుకత్తది కావచ్చు గప్ప ముందని గౌతం పట్టుకత్తది కావచ్చు అనుకోని శంకరుడు ఇక భూలోక నగరం లోపల తిరిగి పురుగు ముట్టని పుష్పాలు దొరకనియకుండా చేస్తా ఆగో చిడలేని పత్రి దొరకనియకుండా చేస్తా ఆగో కప్పలు ముట్టని గౌతం లేకుండా చేస్తానా అని ఏడు తిరిగలందరూ భగవంతేనా భూలోక నగరం మీద పడితే భగవంతుని మహిమతోని ఆగో ఒక్క పువ్వుకు పుట్టడు పురుగు తయారు చేసిండు ఆశంకరుడు ఆకుకు 60 రంధ్రాలు తయారు చేసిండు మరి భూలోక నగరం లోపల చెర్లల్లా కుంటలల్లా బావులల్లా కొడితే ఆగో చెర్లల్లా కుంటలల్లా బావులల్లా ఎక్కడ చూసిన గాని ఆగో బెక్క అనుకుంటే కప్పల తయారు చేసిండు లోకాల శంకరుడు ఏర్పడకుండా మరి భూలోక నగరం లోపల అట్లా తయారు చేసి ఆగో పార్వతమ్మ తడిబెడి దానం చేసి తయారాయి ఆగో గంపనెత్తులు పెట్టుకొని బిందె సంకర పెట్టుకొని పార్వతమ్మ తయారైతుంటే ఈ పార్వతమ్మ ఎక్కడ రాకపోతుందో దాని కష్టం కళ్ళతోనే చూడాలని భూలోక నగరం లోపల భూమి మీదకి నడుచుకుంటే పార్వతమ్మ పోతుంటే ఆగో పార్వతమ్మకు తగినట్టు దేశము సగం దేహమేమో ఎండికొండ కైలాసం లోపల ఉన్నాడు శంకరుడు ఆగో సగం దేహము ఒక్క గంటు రామశిలికి అవతారం కట్టిండు ఆ శంకరుడు గంటు రామశిలికి అవతారం కట్టుకొని శిలిక పలుకులు పలుకుకుంటా ఎట్లా పోతున్నాడు గగన మార్గంలో ఓ రామ శిలుకో నా రామ శిలుగా
పోతుంటే గగన మార్గమందు గండు రామశిలక అవతారం కట్టుకొని పోతున్నాడే అశంకరుడు అమ్మవారు పార్వతమ్మ శేషుల లోకాల శంకరు దగ్గర అందరూ తీసుకుంటారు గంప సంకర పెట్టింది బిందెలు ఎత్తున పెట్టుకోవాలి భర్తతోని బంటు బంజారు కట్టింది రాదా నేను వాటి 2 మంది ఆడలు కావాలి 1,000 మంది కొడుకులు అంటారా అని అవి బయలు వెళ్ళిపోతున్నది ఆ పార్వతమ్మ నిండు నిమ్మల కింద గసుడే గోపమ్మ
ఉమ్మడి పడుతున్నది గడ్డ ఎండదు గడ్డ పడుతున్నది మీద ఎండ పడుతుంది కింద కాళ్ళు కాలుతున్నాయి దావరాగడ వంటి బాలములు ధరల మీద పెడితే గవలాల పప్పులు వస్తున్నాయి పార్వతమ్మకు ఆ తల్లి పార్వతమ్మ చూసింది కాదు ఎండలు నడిచింది కాదాయే అమ్మవారు పార్వతమ్మ కన్నీళ్ళు తీసుకుంటూ పోతుంటే గగనాల మీద గండు రామజిలకి అవతారం మీద ఉన్న దేవుడు అవ కిల 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 మనకు వరకుండా పోతున్నాడు దేవుడు చూసింది ఆ తల్లి పార్వతమ్మ ఏమనుకున్నది అవ ఇంటికాడేమో నా భర్తతోటి బాధ ఈ అడిగిన రామశిలక పాడగన్నా ఎంబడే పడ్డది కిల 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 మరుగులు మరుగుతున్నదాని అమ్మవారు పార్వతమ్మ శిలరాను చేతబట్టి ఆ రామశిలి కనబడి తల్లి శిలిక పాడగన్నా ఎంబడి పడ్డదాని నాకు కలకల కలకల కన్నీరు పెట్టుకుని అడిగిన ప్రయాణం అయిపోతాంటే అమ్మవారు పార్వతమ్మకి ఎవరి గుర్తు ఉంటుందో అప్పటికైనా ఇప్పటికైనా సత్యము తప్పని కొండలంటారు మంచు కొండలన్నారయ్యా మంచు కొండల్లో ఇది సలవై పట్టారేసి నీళ్లు కట్టాలన్నదే ఆ పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ మంచు కొండల వేడి పోయి నీళ్లు ఎత్తనాని పార్వతమ్మ ఎప్పుడు ఉరుకుతున్నదో గగనాల మీద ఉన్న భగవంతుడు కళ్ళ దూచలే ఏమని అంటున్నాడు ఓ పార్వతమ్మ నాతోటి పండు పంజాలు కట్టుకొని మంచు కొండలకు వయసులో బట్టలు వారేసి మనసును తీసుకొని వస్తావా మనసును తీసుకొని వచ్చి అడగ 100 మంది ఆడగలగల్ల 1,000,000 మంది కొడుకులు కోరుకుంటావే పార్వతి ఆని గంగరామజులకు అవతారం లోపల ఉన్న లోకాల శంకరుడు ఊరడి మండారు పట్టిండు తిరగడి వేపాలు పట్టి మడుల మంత్రాలు మన చెట్ల గిరియలు ఎల్లల వేదాలు కొల్ల శ్రీ మంత్రాలు చదివి మంచు కొండల మీద పడుతున్నాడు ఆ జంగామయ్యో మనసు కొండల మీద కొట్టబల కల్లా సల్లంగా ఉన్న మనసు కొండలు అవి బరబర బరబర మంటలు వేస్తున్నాయి ఓ తల్లారా అమ్మవారు పార్వతమ్మ ఎప్పుడు మంచు కొండల వేడికి ఆడవస్తుందో మంచు కొండల వేడి గచ్చ వరకు మంచు కొండల్లో బరబర 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 మంటలు మండుతున్నాయి ఓ తల్లులారా మంచు కొండలు ఎక్కడ మంట మండుతాయా ఎవరి మైకో కాదు నా భర్త సంగమోని మాయే ఉన్నది నా భర్త లోకాల శంకరుని మహిమే ఉన్నది ఇక నేను భయపడతారా నేను ఎనకలు పోయి 7 అడగ 100 మంది ఆడల 1,000,000 మంది కొడుకుల కన్నా తల్లి నేను కావాలి అని అడిగిలో బారావతరం సముద్రం తరాలు పెట్టుకొని చేప దూపకేసిందాట సముద్రం తరాలు పెట్టుకొని చేప దూపకేసిందంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నా నేను నా భర్త లోకాల శంకరుడు ఉన్నాడు నా భర్తకు 2 భార్యలు నేను గౌరదేవి మా చెల్లె గంగదేవి ఎక్కడో తిరుగుడేది మా చెల్లె గంగ దగ్గర పోయి గడియల నీళ్లు తత్తా నీళ్లు తీసుకొచ్చి నా భర్త కప్పలించి నేను అడగ 100 మంది ఆడలను 1,000,000 మంది కొడుకు